నమస్తే ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాచారం వద్ద సులోచన ఫామ్ హౌస్ లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు. రామాలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో తొలగించిన భవనాలలో అద్దె దుకాణాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారస్తులు. మారుతినగర్ నుంచి భరత్ నగర్ వరకు రోడ్డు పునర్నిర్మాణానికి శ్రీకారం. శివాజీ బ్రిడ్జి ఇమ్లీబన్ పార్క్ లో ఉన్న చారిత్రాత్మక నాగదేవత రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నాగుల చవితి వేడుకలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం వద్ద సులోచన ఫామ్ హౌస్ లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు. 12 బాక్సుల్లో దాదాపు 11 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ నగదు ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బుగా గుర్తించిన సిట్ అధికారులు. అర్ధరాత్రి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్న సిట్ అధికారులు ఫామ్ హౌస్ లోని 12 బాక్సులు ఉన్న 11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించిన ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులను నగదును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించారు. మొత్తానికి తన రిటర్న్లు వేగవంతం చేయడంతో ఇక్కడ కూడా వెలుగులోకి వచ్చినాయి. ఈ 11 కోట్లు ఇప్పుడు దొరకడంతో ఇక్కడ ఎక్కడెక్కడ ఆ వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఈ మధ్య రామాలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో తొలగించిన భవనాలలో అద్దె దుకాణాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారస్తులు గత 2 నెలలుగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ బృందం సమస్యల అధ్యయన యాత్రలో భాగంగా రామాలయ పరిసర ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడ వీధిన పడిన 53 మంది చిరు వ్యాపారస్తులు సాదర స్వాగతం పలికి వారి సమస్యలను సిపిఎం బృందానికి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ వేస్ట్ మొత్తాన్ని వెంటనే కూల్చిన భవనాలను వెంటనే కూల్చిన భవనాలను వెంటనే కూల్చిన భవనాల డస్టును వెంటనే కూల్చిన భవనాల వ్యర్థాలను వెంటనే కూల్చిన భవనాల వ్యర్థాలను వెంటనే ఆదుకోవాలి నిర్వాసితులను వెంటనే ఆదుకోవాలి నిర్వాసితులను వెంటనే ఆదుకోవాలి నిర్వాసితులను ఆదుకోవాలి. ఈరోజు సిపిఎం పార్టీ బృందం జిల్లా వ్యాప్తంగా సమస్యల అధ్యయన యాత్రలు సాగిస్తూ ఉంది. అందులో భాగంగా భద్రాచలం పట్టణంలో కరకట్టని పర్యవేక్షణ చేస్తూ స్లూయిస్ ఇవన్నీ కూడా విజిట్ చేస్తూ ఈ టెంపుల్ ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ ఇష్టా కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి బొమ్మల వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న కొట్లు దుకాణాలు పెట్టుకున్నటువంటి వ్యాపార వర్గాలు మా బృందానికి స్వాగతం పలికి కొన్ని విషయాలు చెప్పారు. వారు మీడియా ముందు కూడా వారి యొక్క బాధని ఆవేదనని వ్యక్తం చేయటం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఓనర్లకి మేలు జరిగింది, ఉపయోగం జరిగింది. దాన్ని మనం అంతా కూడా ఆహ్వానించాము. అది అభివృద్ధి కోసం జరుగుతున్నది కాబట్టి ఎవరూ కూడా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. కానీ కిరాయిలుకుంటూ అది తప్ప వేరే ఆధారం లేనటువంటి బొమ్మల కొట్లు పెట్టుకొని వ్యాపారం సాగించే చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితి హృదయ విదారకరంగా ఉన్నది. ఇప్పుడు 2 మాసాల తర్వాత మీకు ఏదో ఒకటి మేము షెల్టర్ ఏర్పాటు చేస్తామని స్వయాన కలెక్టర్ గారే చెప్పారని చెప్పి చెబుతున్నారు. 2 మాసాలు కాదు 3 మాసాలు కూడా అయినాయి. స్థానిక ప్రజాప్రతినిధులు వెంకట్రావు గారు కూడా చెప్పినామని చెప్పి చెబుతున్నారు. వచ్చినటువంటి ప్రతి అధికారికి చెబుతున్నామని చెప్పి చెప్పారు. వారు కూడా చూస్తాం చేస్తామని అన్నారు. కాకపోతే ఇప్పుడు 2-3 నెలల నుండి ఆ బొమ్మల కొట్లు వ్యాపారం చేసుకోకుండా వాళ్ళు వేరే ఉపాధి పొందేటటువంటి అవకాశం లేదు. ఈ రోడ్ల మీదనే ఇట్లా తిరుగుతున్నటువంటి ఖాళీగా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం త్వరితగతిన వెంటనే వారి యొక్క సమస్యని వారికి ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. 53 మంది చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తాత్కాలికనైనా సరే ఒక చిన్న బడ్డీలాగానో లేదంటే ఒక చిన్న ప్లేస్ను చూపిస్తే ఒకవేళ చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారం అండి. మేము గత 20 సంవత్సరాల కానించి ఇదే షాపు నమ్ముకొని బతుకుతున్నాం. నాకు భర్త కూడా లేడు. దీని మీద నేను బతుకుతున్నాను. అర్ధాంతరంగా మమ్మల్ని తీసి
మమ్మల్ని రోడ్డు మీద పడేసింది. కొన్ని సొంత స్థలాల వాళ్ళకు కోట్లతోని వాళ్ళకు వెచ్చించారు. కానీ మా అలాంటి వ్యాపారస్తులకు అసలు ఏ మాత్రం దయాగుణం లేకుండా మమ్మల్ని రోడ్డు మీద పాలు చేశారు. కనీసం మీరు రోడ్డు మీద ఒక బల్ల మీద కొబ్బరికాయలు పెట్టుకున్నా కూడా మమ్మల్ని తీసివేయమని చాలా రోజుల కంచి మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇవాళ ఈ రోజున మాకు ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. నాకు భర్త లేడు, మా అబ్బాయికి ఉద్యోగం లేదు. దీని మీద మేము ఆధారపడి ఉన్నాం. దయచేసి మాలాంటి వాళ్ళకు, నిరుపేదలకు, చాలా మంది కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఏదో మాకు సాయం చేసి మాకు ప్రస్తుతానికి ఆ షాపులు కట్టిస్తామని మాకు మాట ఇచ్చారు. కానీ అవి వచ్చేంత వరకైనా మాకేదో ఒక దారి చూపించాలని, మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. ఇక్కడ రాముల వారిని నమ్ముకొని బొమ్మల షాపులు పెట్టుకొని కొబ్బరికాయలు పెట్టుకొని నమ్ముకుంటూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆ రాముల వారికి మరి ఎందుకు మా మీద దయ లేదో ఏం లేదు. ఈ సొంత స్థలాల వాళ్ళకి ఇల్లు గల వాళ్ళకి కోట్లు వచ్చినాయి, వాళ్ళకి స్థలాలు ఇచ్చారు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు అద్దె కట్టినాం, అద్దె తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. మేము నిర్దేశంగా బొమ్మనంటే మా సామాను ఆగమైపోయింది, మాకు ఉపయోగం, మాకు జీవనోపాధి లేకుండా అయిపోయింది. కనీసం చిన్న బల్లలు వేసుకుని కొబ్బరికాయలు పెట్టుకుంటూ ఉన్నా కానీ ఈవో గారు వస్తారు, ఆగుతారు. వీళ్ళ ముందు అర్జెంట్ కేసు పెట్టండి తీసుకెళ్ళి స్టేషన్లో పడేయండి అని చెప్పి అంటారు. అలా బల్లాలు తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. టౌన్షిప్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు తీసుకెళ్ళమంటారు. కనీసం మాకు ఈ రోజు గడవడానికి కూడా కష్టంగా ఉంది. ఇది నమ్ముకొని మరి మాకు ఒక న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మారుతినగర్ నుంచి భరత్ నగర్ వరకు రోడ్డు పునర్నిర్మాణానికి శ్రీకారం. 138వ డివిజన్ పరిధిలోని మారుతినగర్ నుండి భరత్ నగర్ వరకు రోడ్డు పునర్నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభం కానుంది. డ్రైనేజ్ పైప్ లైన్ పనుల నిమిత్తం 2 సంవత్సరాల క్రితం తవ్విన రోడ్డును అప్పటి నుండి పునర్నిర్మించకుండా వదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై చుట్టుపక్కల కాలనీల ప్రజలు కమిటీ ఏర్పాటు చేసి మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావును కలిశారు. సమస్యను విన్న మైనంపల్లి వెంటనే స్పందించి అధికారుల వెంటాడి రోడ్డు పునర్నిర్మాణానికి చర్యలు తీసుకునేలా చేశారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు మైనంపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకుడు అంటే ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలి. అలాంటి నాయకత్వం మైనంపల్లికి ఉందని వారు వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన 10 కాలనీల ప్రెసిడెంట్స్, కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీ వాసులు, మారుతి నగరే కానీ, గాయత్రి నగరే కానీ, ఆఫీసర్స్ కాలనీ కానీ, గణేష్ నగర్, నెహ్రూ నగర్, మారుతి నగర్, క్రియేటివ్ నగర్, సాయినాథపురం, ఆఫీసర్స్ కాలనీ అందరూ విచ్చేసిన ప్రెసిడెంట్స్ ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మనం గత 3 years నుంచి దాదాపు ఈ రోడ్డు దుస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ మనం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా గత ప్రభుత్వానికి మనకు పని కాలేదు. మనం దురదృష్టవశాత్తు మన మైనంపల్లి హనుమంతరావు గారు ఓడిపోవడం జరిగింది. కానీ మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆయన చొరవతోటి గత 3 months నుంచి దీన్ని కృషి చేసి 1,15,00,000 బడ్జెట్తో ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. కావున ఆయనకు మైనంపల్లి హనుమంతరావు గారికి మా ఫెడరేషన్ తరఫున ఆయనకు మరీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోడ్డు మనకు ముఖ్యమైన రోడ్డు, మన భరత్ నగర్ చౌరస్తా నుంచి ఏసర వరకు కనెక్టింగ్ రోడ్, 40 feet రోడ్. ఈ రోడ్డు దాదాపు 1 kilometer రోడ్డు. ఈ రోడ్డు బంద్ ఉండి బస్సులకి కానీ, ప్రయాణాలకు కానీ, అంబులెన్స్లకి కానీ దేనికన్నా చాలా దయనీయ స్థితిలో ఉండే. గత 3-4 months నుంచి మేము మైనంపల్లి హనుమంత్ గారికి 3-4 సార్లు మా ఫెడరేషన్ తరఫున విన్నపం చేసుకుంటే ఈ బడ్జెట్ అలాట్మెంట్ చేయించేసి ఈ రోడ్డు ఇలా కార్యరూపం దాల్చిందంటే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే కాలనీ వాళ్ళందరికీ తెలుసు ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరు. అందరూ మాటల వరకే, చేతల వరకు ఉండదు. ఈయన చేతల మనిషిన కార్యరూపం దాల్సింది. ప్రతి పని ఆయన ఏదైనా తెలుసుకుంటే కానీ కార్యరూపం చేసేటట్టు ఆయన కృషి చేస్తారు. ఆయనకు మా ఫెడరేషన్ తరఫున ఇక్కడ ఇచ్చేసిన కాలనీ వాసుల తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 2 సంవత్సరాల 8 నెలల కిందట ఈ రోడ్డు డ్రైనేజీలు వేసి మొత్తం పాడైపోయి ఉంటే గత ప్రభుత్వం ఏమీ చేయకుండా కాలనీ వాసులు ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా దానికి సమాధానాలు లేకుండా ఎవరికాళ్ళు మేము చూస్తాం అని వదిలిపెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వంలో ఆయనకు 2 సార్లే చెప్పడం జరిగింది మేము. కానీ ఆయన మా కోసం ఎన్నిసార్లు దీన్ని చూసి జాగ్రత్తగా రోడ్డు వేయిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఆయన ఇవాళ సఫలీకృతం చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు కాబట్టి రాలేకపోయారు. ఆయన వచ్చి చూసి చెప్తుండే. కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ నిర్విరామంగా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నారు. కాబట్టి మా కాలనీ వాసుల తరఫున, మా కాలనీ అందరి తరఫున మేము మారుతి నగర్ బిహైండ్ డాక్టర్ ఈశ్వరరావు నగర్, మారుతి నగర్ ఇక్కడ 4 ఉన్నాయి. ఇది ఈశ్వరరావు నగర్ మెయిన్ రోడ్డుకు ఉంటుంది. మారుతి నగర్ కాలనీ వాసులు అందరి తరఫున మేము ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
నమస్కారం అండి. నా పేరు నాగలక్ష్మి. ఈ గణేష్ నగర్ కాలనీలో ఉంటాము. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నాము. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మైనంపల్లి హనుమంతరావు గారు కార్యాలన్నీ చేస్తున్నప్పటికీ ఆయన దగ్గరికి తీసుకెళ్లడం అనేది ఈ విషయం గొప్ప అన్నమాట. చాలా రోజుల నుంచి చాలా మంది ప్రయత్నం చేస్తున్నా కూడా ఈసారి ప్రయత్నం చేసిన ఫెడరేషన్ వాళ్ళు, కొన్ని కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫెడరేషన్ వాళ్ళు ప్లస్ మన కాలనీలో చాలా మంది, వెంకటేష్ గారు, ఇంకా ఏడి భాస్కర్, వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికైతే హనుమంతరావు గారి చేతుల మీదుగా కార్యం సఫలీకృతమైనందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగుల పంచమి పండుగను పురస్కరించుకొని శివాజీ బ్రిడ్జ్ ఇమ్లీబన్ పార్క్ లో ఉన్న చారిత్రాత్మక నామదేవత రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో సల్లా అశోక్ యాదవ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీ ఎం అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఉస్కేల కిషన్ యాదవ్, వి పాండు యాదవ్, ఎం అరవింద్ కుమార్ యాదవ్, బీజేపీ నాయకులు అందల శైలేందర్ యాదవ్లు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. లోపల కూడా గుడ్లు తీసుకోవాలి, చూడు లోపల కూడా ఉన్నాయి. 245 నారాయణపేట పట్టణంలో చేనేత సహకార సంఘం 1951వ సంవత్సరంలో ఏర్పడింది. అందులో దాదాపు 4265 కార్మికులు పనిచేస్తున్నారు. గాంధీనగర్ కాలనీకి చెందిన చేనేత కార్మికులకు సంఘం తరపున 100 మందికి ఇండ్లు ఇచ్చినారు. చేనేత పనిముట్లు ఇచ్చి కాలనీ నిర్మించారు. ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఇండ్ల పట్టాలను ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేతన్న థ్రిఫ్ట్ ఫండ్ మరముగ్గల కార్మికులకు, నేతన్న పొదుపు పథకం జియో ట్యాగింగ్ ఉన్న కార్మికులకు పథకం అమలు చేయకుండా నేతన్న పొదుపు పథకం చేనేతకు సంబంధం లేని కార్మికులకు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. అసలైన కార్మికులకు వెంటనే నేతన్న పొదుపు పథకం ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్లో 1954లో సొసైటీ ప్రారంభమైంది. 1961లో గాంధీనగర్లో అందరికీ కూడా 100 మందికి ఇల్లు కట్టించడం జరిగింది సొసైటీ ద్వారానే. అది కొత్త పాలక వర్గం ఉన్నంత వరకు ఆ చేనేత కార్మిక మంచిగా నడిచింది. తర్వాత కొత్త పాలక వర్గం వచ్చిన తర్వాత, పాత పాలక వర్గం పోయిన తర్వాత కొత్త పాలక వర్గం వచ్చిన తర్వాత దాదాపు ఈ 100 మంది ఉన్న సభ్యులకందరూ కూడా తొలగించడం జరిగింది. తొలగించడం జరిగిన అందువలన ఇప్పుడు ఉన్న 100 ఇండ్లకు రజిస్ట్రేషన్ కానీ ఓలకు మెంబర్షిప్ అది లేనందున ఈరోజు ఏదైనా కట్టుకోవాలనుకున్నా, ఏదైనా అమ్ముడు చేయాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా ఓలకు ఎలాంటి ఆధారం లేదు సొసైటీ ద్వారా. కాబట్టి గతంలో కూడా మేము 8 రోజుల కింద దాదాపు కలెక్టర్ కూడా, మేడం గారు కూడా ఈ గాంధీనగర్కి సంబంధించిన కార్మికులందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. గాంధీనగర్కి సంబంధించిన 100 మందికి మెంబర్షిప్తో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వాలని కూడా మెంబర్షిప్ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నారాయణపేటలో ఉన్న జియో ట్యాగింగ్ సభ్యులకంతా చేనేత కార్మికులకు కూడా దాదాపు 2017లో కేసీఆర్ ఈ జియో ట్యాగింగ్ చేనేత కార్మికులకు పొదుపు సంఘం అనేది వాటి ప్రారంభించారు. అది కూడా అయిన తర్వాత కూడా పోయిన సెప్టెంబర్ 2024లో అది ముగింపు అయింది. తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మార్చి 1 తారీఖు నుండి కూడా అది ప్రారంభం చేయడం అయింది జియో ట్యాగింగ్ పొదుపు సంఘము. కాబట్టి అది జియో ట్యాగింగ్ కూడా నారాయణపేటలో దాదాపు 100 ముగ్గాలే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము 100 ముగ్గాల పైన దాదాపు ఒక్క మగ్గం పైన 2 కార్మికులకు జియో ట్యాగింగ్ చేయాలి. ప్రధాన కార్మికునికి 1200 చేయాలి, అనుబంధ కార్మికునికి 800 రూపాయలు చేయాలి. అట్లా చేయకుండా ఇక్కడ ఉన్న జౌలి శాఖ అధికారి వేడి గారు మరి డిఓ గారు ఇద్దరు కూడా కలిసి దానిపైన అవగాహన ఉండే అవగాహన లేఖను దాదాపు నారాయణపేటలో ఉన్న 50-60 మంది కూడా చేనేత కార్మికులకు ప్రధాన కార్మికునికి 1200 చేయడం జరిగింది. 800 మాత్రం అనుబంధ కార్మికులు చేయడం లేదు. కాబట్టి అది గతంలో కూడా మేము కార్మికులందరూ
నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సామాన్య ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందకుండా ప్రజలకు కావాల్సిన స్థాయిలో మెడిసిన్ ఉన్నాయా లేవా అని డాక్టర్ ప్రతిభా భారతిని అడిగి జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. ఒకవేళ విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసలే వర్షాకాలం సీజన్ కాబట్టి ప్రజలకు కావాల్సిన మందులు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిల్వ ఉంచుకోవాలని అన్నారు. అలాగే ఎక్కడున్న నీటి సమస్యను, కరెంట్ సమస్యను, బాత్రూంల సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న భారత జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు. రామాలయం అర్చకులు పూలమాలతో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. సీతారామచంద్ర స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ తయారు అమ్మవారు ఆలయంలో ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. తదుపరి దేవాలయం యొక్క విశిష్టతను అర్చకులు తెలియపరిచారు. పురుషోత్తపట్నం ఆక్రమణకు గురైన ఆలయ భూముల వ్యవహారంపై మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావుతో పాటు సీతారామనాయక్ మరియు భద్రాచలం పట్టణ బీజేపీ నాయకులు, అభిమానులు రామయ్యను దర్శించుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని శాస్త్ర ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. పేద ప్రజలకు మనం ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకోవాలని మేము అందరము అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకొని ఈ పథకాలన్నీ అమలు చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నా. అందుకే గ్రామాలలో ఉండేటువంటి సెక్రటరీలది బాధ్యత పెట్టినాం. ఇక్కడ ఉండే ఎండీఓలకు, ఎంఆర్ఓలకు, జిల్లా కలెక్టర్ వరకు, మున్సిపల్ కమిషనర్ వరకు అందరికి కూడా ఒక్కటే చెప్పిన నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు కూడా ఇంకా అవకాశం ఉంది. ఏ గ్రామంలో నేను వచ్చినప్పుడు, ఏ వార్డులో నేను వచ్చినప్పుడు, ఏ తండాలో నేను వచ్చినప్పుడు మాకు రేషన్ కార్డు రాలేదు అనేటువంటి మాట వస్తే మీ మీదనే నేను తప్పకుండా మీరే జవాబుదారి పెడతా అని చెప్పిన. అది ఇప్పుడు కూడా చెప్తున్నా. మా అధికార యంత్రాంగానికి అంతా వీళ్ళంతా మన పేదవాళ్ళు, మన పేద ప్రజలు. వాళ్ళ గుండెల్లో నిలగాలి మనము అంటే వాళ్ళకి కావలసినటువంటి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని వాళ్ళకి అందించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను ఎప్పుడు ఆలోచించేది ప్రభుత్వం ఏ పథకం అయితే ఇస్తుందో ఆ పథకాన్ని పేదవాళ్ళ గడప వరకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది అమలు చేసి తీరాలి. ఎవరికి నా కరెంటు బిల్లు రావడం లేదని, గ్యాస్ సిలిండర్ రాలేదని, రేషన్ కార్డు అందలేదని చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా చేయాల్సిన బాధ్యత మన అధికార యంత్రాంగం మీద ఉంది. గ్రామాలలో ఉండేటువంటి గ్రామాల నుండి మొదలుకుంటే కలెక్టర్ దాకా ఉంటుంది అని అందుకే నేను చెప్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను ఎన్నికల కోసమో ఓట్ల కోసమో మీ దగ్గర రావడం లేదు. ఇప్పటికే ప్రతి గ్రామానికి 4-5 సార్లు ప్రతి గ్రామం వచ్చినా, ప్రతి మున్సిపాలిటీకి వచ్చినా, ప్రతి పల్లెకి వెళ్తున్నా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు. సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెడ్డుగా తీసుకుపోయి గ్రామాలలో ఉండేటువంటి వసతులు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, సరైనటువంటి సదుపాయాలు లేవు.
భారత ప్రభుత్వ ఆధార్ అథారిటీ తరపున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్గా మెంబర్గా నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ అడ్వకేట్ రమేష్ విశ్వనాథులను పేర్లు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 4 రాష్ట్రాలకు ఒక కేంద్రపాలిత ప్రాంతాలను భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, అండమాన్, నికోబార్ రాష్ట్రాల పేర్లను లేఖలో పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ అథారిటీ కౌన్సిల్గా నియామకమైన సందర్భంగా ఢిల్లీలో ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సత్యనారాయణని, జనరల్ ఆఫ్ ఇండియా వెంకటరమణ, లా అడిషనల్ సెక్రటరీ డాక్టర్ మనోజ్ కుమార్ని మర్యాదపూర్వకంగా పలువురిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జగిత్యాల పంచాయతీరాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్. 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ అనిల్ కుమార్. కోరుట్ల పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేశం గత 4 సంవత్సరాలుగా తాను నిర్మించిన వివిధ పనుల బిల్లు 23,30,000 రూపాయల బిల్లు కోసం క్వాలిటీ కంట్రోలర్ ఏఈ అనిల్ను సంప్రదించగా 18,000 రూపాయలు లంచం డిమాండ్. 10,000 రూపాయలకు కాంట్రాక్టర్ వెంకటేష్తో ఒప్పందం కుదుర్చుకున్న ఏఈ అనిల్ కుమార్. 3 రోజుల క్రితం ఏఈ అనిల్ కుమార్కు 3,000 రూపాయలు ఇచ్చిన కాంట్రాక్టర్ వెంకటేష్ 7,000 రూపాయలు ఇస్తూ బాధితుడు ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు రెడ్ హ్యాండెడ్గా ఏఈ అనిల్ను పట్టుకున్న ఏసీబీ అధికారులు. మాది కోరుట్ల విలేజ్ పంచర్ వెంకటేశం అంటే కాంట్రాక్టర్. నేను ఈసీ సర్టిఫికేట్ కోసం 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. మాదాపూర్ కాలనీ 13,80,000 బిల్లు కోసము, 5 లక్షలు ఆర్డీఓ ఆఫీస్ దానికోసము, ఆర్డీఓ ఆఫీస్ పరారుగూడ కోసము, తర్వాత చినేపల్లి కమ్యూనిటీ హాల్ కోసం ఈసీ సర్టిఫికేట్ కోసం 5 సంవత్సరాలు తిరుగుతూ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి మేము ఏసీబీ వాళ్ళకి 10,000 అడిగితే 18,000 అడిగితే 10,000 ఇచ్చినాం ఏసీబీ. నేను డిఎస్పీ కరీంనగర్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు సింగం అనిల్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్, ఈయన విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీరు కంప్లైనెంట్ 3 వర్క్స్ అయినాయి ఇంతకుముందు. ఆ వర్క్స్ క్వాలిటీ కంట్రోల్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గాను అతను యాక్చువల్గా 18,000 డిమాండ్ చేశారు. మొన్న సాటర్డే నాడు కంప్లైనెంట్ వచ్చి రిక్వెస్ట్ చేసి దాన్ని కొంచెం తక్కువ చేయండి అని అంటే 10,000కి రిడ్యూస్ చేశారు డిమాండ్. అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 3,000 రూపీస్ క్యాష్ తీసుకున్నారు. తీసుకొని ఈరోజు నిన్న మండే, ట్యూస్డే రాలేదు, వెనస్డే రోజు ఈరోజు పిలిపించి మిగతా 7,000 రూపీస్ అడుగుతుంటే మేము వచ్చి ట్రాప్ చేశాము. కంప్లైంట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. దాని మీద మేము అది ప్రింటెడ్ అమౌంట్ 7,000 రూపీస్ క్యాష్ ఇస్తే అది క్యాష్తో పాటు పట్టుకున్నాము. హ్యాండ్ వాష్ చేస్తే కెమికల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. అందువల్ల అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. మొత్తం టోటల్ అమౌంట్ 10,000 డిమాండ్. అతనికి రావాల్సిన అమౌంట్ అరౌండ్ 30 lakhs వరకు ఉంటుందండి. 30 to 30 lakhs ఉంటుంది. 30 to 30 lakhs సంబంధించి ఇది డిమాండ్ చేసి ఇంత డిమాండ్ చేశారు. అండ్ మీకు మన కరీంనగర్ మొత్తం తెలంగాణ ఏసీబీ ఆఫీస్లో ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, దయచేసి ఎనీ గవర్నమెంట్ ఆఫీస్లో కరప్షన్ యాక్టివిటీస్ కొనసాగిన, ఎవరైనా కరప్షన్ డిమాండ్ పైసలు డిమాండ్ చేసిన, వర్క్ పెండెన్సీ ఆఫ్ వర్క్ గవర్నమెంట్ వర్క్స్ ఏమైనా చేయడానికి గాను ఎవరి దగ్గర నుంచి అయినా పైసలు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్ 1064, ఈ 1064 కానీ మన ఏసీబీ అన్న కానీ మాకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో పోతే ఏ కన్సర్న్డ్ ఆఫీసర్స్ నంబర్స్ వస్తాయి. ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు, మీరు మాకు ఇస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సీడ్ బాల్ కార్యక్రమం పురాతనమైనదని, ప్రతి ఒక్కరూ సీడ్ బాల్ కార్యక్రమంలో పాల్గొనాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు రేంజ్ పరిధిలో గ్రీన్ ఫార్మాసిటీ లేఅవుట్లో సీడ్ బాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. సీడ్ బాల్ కార్యక్రమం ద్వారా పెద్ద అడవిలో కూడా మొక్కలను పెంచే అవకాశం ఉంటుందన్నారు. శుభ సందర్భ సమయాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి గుమ్మడివల్లి ఫారెస్ట్ ఏరియాలో దాదాపు 900 హెక్టార్ల ల్యాండ్ ఇక్కడ ఉంది ఫారెస్ట్ కి సంబంధించి. దీన్ని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడ్వైస్ చేయడం ద్వారా ఇక్కడ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ అనేది అది ఒక పురాతన కాలంలో మరి జపాన్ లో ఒక పర్యావరణవేత్త చేపట్టినటువంటి ఈ కార్యక్రమం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే
మనకు వర్షాలు పడుతుండొచ్చు, పడకపోతుండొచ్చు. మరి మనము లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్ళగలుగుతాము, వెళ్ళలేము. కొన్ని ప్లేసులలోకి వెహికల్స్ కూడా వెళ్ళలేవు, కొన్ని ప్లేసులలోకి మనుషులు కూడా వెళ్ళలేరు. మరి ఎక్కడైతే ఓపెన్ ఫారెస్ట్ ఉందో అక్కడ మనము చెట్లను నాటాలంటే మరి మనము నాటడం కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. అటువంటి టైంలో ఈ సీడ్ బాల్స్ అనేటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ సీడ్ బాల్స్ ను తయారు చేసే విధానం కూడా ఒక బంకమట్టి ప్లస్ దానికి కావలసిన ఎరువును కలిపి దాన్ని బాల్ లాగా తయారు చేస్తారు. ఏ రకాల విత్తనాలు అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో సైజును బట్టి ఆ బాల్ సైజు కూడా పెరుగుతుంది. అది ప్రొటెక్షన్ ఇస్తుంది, తేమని ఇస్తుంది, ప్లస్ మళ్ళీ దానికి బలాన్ని కూడా ఇస్తుంది. ఇది మనము ఈ సీడ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫారెస్ట్ లో వేయడం ద్వారా అది సీజన్ ను బట్టి ఎప్పుడైతే మొలకెత్తాలో అప్పుడే మొలకెత్తుతుంది. అప్పటి వరకు కూడా దాన్ని సేఫ్ సైడ్ గా ఈ బాల్ అనేది, ఈ మట్టి అనేది, బంకమట్టి అనేది దానికి ఆ తేమని ఇస్తూ రక్షిస్తుంది. ఇది మామూలుగా మనం విత్తనాలు చల్లినట్టయితే పక్షులు అవి ఇవి తినేట అవకాశం ఉంటుంది. సీడ్ బాల్స్ లో ఉన్న విత్తనాలు అవే రక్షణతోటి ఉంటాయి. అవి ఎప్పుడైతే వర్షం పడుతుందో చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాం, నేత వృత్తిని కాపాడుకుందామన్న లక్ష్యంతో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ ఎక్స్పోకు హైదరాబాద్ వేదిక కానుంది. ఆగస్టు 1 నుంచి 3 రోజుల పాటు నారాయణగూడ పద్మశాలి భవన్లో జరిగే చేనేత ప్రదర్శనకు సంబంధించిన కరపత్రాన్ని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు గుంటుక రూపా సదాశివం కలిసి అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి ఆవిష్కరించారు. జై మార్కండేయ, అందరికీ నమస్కారం అండి. నేను రూపా సదాశివ్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాన్ని, అదేవిధంగా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాన్ని. ఇక్కడ నారాయణగూడ పద్మశాలి భవన్లో 1, 2, 3 తారీఖుల్లో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. మా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వారి తరఫున మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాము. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే మేము మంచి ఎక్స్పో ప్లాన్ చేసాము. చాలా మంచి సక్సెస్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి వీవర్స్ నుంచి మళ్ళీ అదేవిధంగా కస్టమర్స్ నుంచి కూడా మళ్ళీ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ఎక్స్పో పెట్టడానికి కారణం మా తాతగారు చేనేత ఉద్యమ పితామహులు కుంటక నరసింహపంతులు గారు. వారు ఒక 70 ఏళ్ల క్రితమే చేనేత కళాకారుల కోసం వారు పెద్దలతో కలిసి వారికి నూలు దారాన్ని కొని వారికి మన చేనేత కళాకారులకు అందించి వాళ్ళకు కూలీలు ఇవ్వడము, వాళ్ళు వేసిన బట్టల్ని మార్కెటింగ్ చేయడము, ఒక హైకో అనే ఒక హైకో అని చెప్పి బ్రాప్కో ఏదైతే ఉందో వాళ్ళు హైకోని స్థాపించారు. ఆ హైకో మన తర్వాత మంచి రెస్పాన్స్ రావడంతో దాన్ని ఆప్కోగా మన గవర్నమెంట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకోవాలి. సో వారిని మన చేనేత ఉద్యమం పితామహులు మా తాతగారిని వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఎక్స్పో కూడా చేయాలని చెప్పి మన చేనేత కళాకారులకు. జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు కార్గో సర్వీస్లో పాఠ్యపుస్తకాలు కళాశాలలకు రాగా వాటిని కళాశాల అటెండర్లు కార్గో సర్వీస్ నుండి కళాశాలకు చేర్చాలి. కానీ అందుకు భిన్నంగా విద్యార్థులచే వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కార్గో సర్వీస్ నుండి విద్యార్థులే పాఠ్యపుస్తకాలను కళాశాలకు చేరవేస్తున్న వైనం. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయించడం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొరికింది తీస్తున్నా. సింగపూర్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 రోజుల పాటు 26 సమావేశాలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి పర్యటన ముగించుకొని ఏపీకి బయలుదేరిన సీఎం చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు పలికిన సింగపూర్లోని తెలుగు ప్రజలు. సీఎం ఏపీకి బయలుదేరుతున్నారని తెలిసి ఆయన బస చేసిన హోటల్కు తరలి వచ్చిన సింగపూర్లోని తెలుగు ప్రజలు.
జై సిబిఎన్ జై జై సిబిఎన్ 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 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిసార్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన GSLV F-16 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం నిసార్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ అంతర్జాతీయ శాస్త్రీయ సహకారంతో ముందడుగాని ఇందులో భారతీయ శాస్త్రవేత్తల పనితీరు గర్వకారణమని ముఖ్యమంత్రి కొనియాడాలని అన్నారు. 5 4 3 2 1 0 All L40 engines generating nominal thrust. S139 motor ignited. 5 seconds. That's a magnificent tracking of the GSLV F-16 NISAR mission. The deafening roar of GSLV and beautiful silhouette brightening the Sriharikota sky. जी हाँ, अभी आपने देखा चारों L40 तथा 4 बूस्टर S139 का सफल प्रज्वलन और GSLV F-16 का उत्थापन द्वितीय प्रमोचन मंच से, और ये अपने गंतव्य की ओर बढ़ता हुआ हम यहाँ कंपन महसूस कर पा रहे हैं मिशन नियंत्रण केंद्र पर. The first stage of GSLV with S139. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాచారం వద్ద సులోచన ఫామ్ హౌస్ లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ అధికారులు. రామాలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో తొలగించిన భవనాలలో అద్దె దుకాణాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారస్తులు. మారుతినగర్ నుంచి భరత్ నగర్ వరకు రోడ్డు పునర్నిర్మాణానికి శ్రీకారం. శివాజీ బ్రిడ్జి ఇమ్లీబన్ పార్క్ లో ఉన్న చారిత్రాత్మక నాగదేవత రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నాగుల చవితి వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.